మా పనులు తండ్రి వందనాలు ప్రభావ ఇంతవరకు ఈ సన్నిధిలో మా పత్నాలు బలహీనతలు భాగంలో మమ్మల్ని దర్శించే అయ్యా మాట్లాడవలసిన వేడుకుంటున్న దాచిన కొన్ని స్ప్రేయుకునే కనికరించి మీరు కడుగు నూతన పరిశ్రమ మీ సాధించలేదు యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము. కాబట్టి ఇక్కడ చదువుకున్నటువంటి లేఖన భాగంలో సౌలు నన్ను అనుసరింపగా వెలుగు తీసి ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను అంటాడు. 26వ వచనం దగ్గరికి పోతే, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీ యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. చూశారా? కాబట్టి సౌలు ఇశ్రాయేలీయులకు మొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు బెన్యామీను గోత్రీకుడు అనక. కాబట్టి 12 మంది గోత్రకర్తల్లో బెన్యామీను చిన్నవాడు, లాస్ట్ అనక. అయినప్పటికీ దేవుడు కరుణ చూపి సౌలును వారి మీద రాజుగా నిర్ణయిస్తూ వచ్చినాడు. సమూయేలు సౌలుని అభిషేకిస్తూ వచ్చినాడు. అవునా? కాబట్టి సౌలు రాజుగా చేయబడిన తర్వాత ఒకానొక దినాన సమూయేలు ప్రవక్త సౌలు పిలిచి ఏమంటాడు? 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నేను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తు నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చి తిరిగారు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబాములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు కొద్దిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అతడు సౌలు జనులను పోగు చేసి తెరాయిములో వారిని లెక్క పెట్టగా కాల్బలము 2,00,000 మంది, యూదావారు 10,000 మంది ఉండిరి. ఇప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణములలో ఒకదానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసేసరి కనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనము చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవనండి. కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయారు. తర్వాత సౌలు అమాలేకీయులను హవిలా నుండి ఐగుప్తు దేశపు మార్గం ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజు అయిన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసి సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటి నిర్మూలన చేయగా కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటి నిర్మూలము. సరా ఏం జరిగిందో? అమాలేకీయులందరినీ కూడా ఏం చేయమని చెప్పాడు దేవుడు? హతమార్చమని చెప్పాడు. అందరినంటే ఎవరెవరిని? చూడండి 3వ వచనం. పురుషులు, స్త్రీలు, బాలురు, పసిపిల్లలు, ఎద్దులు, గొర్రెలు, ఒంటెలు, గర్ధబాములు అన్నిటిని నాశనం చేయమంటే ఏం చేశారంట? 9వ వచనం. సౌలును జనులను కూడి, అర్థమైందా? సౌలు జనులు ఇప్పుడు ఏకమయ్యారు. ఎందుకు ఏకమయ్యారు చెప్పండి? గొర్రెల్లోను, ఎట్టలోను కొవ్విన గొర్రె పిల్లలు వాటిని పోసుకొని తినాలి. అర్థమైందా? అందుకు ఏకమయ్యారు వాళ్ళు. అవునా కదా? దేవుడు అన్నిటినీ హతం చేయమని చెప్తే అందుకే అంటాడు సమూయేలు, చూడు 1వ వచనం, తన జనుల మీద నేను రాజులు అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఇది ఎవరి మాట? సమూయేలు చెప్పేది సౌలుకి. దేవుని మాటే సమూయేలు వచ్చి సౌలుకు చెప్తున్నాడు.
అర్థమైందా? కాబట్టి సౌలుకి రాజుగా ఉండటం ఇష్టంగా ఉందా కానీ ఆ రాజుగా ఉండటానికి ఎవరైతే ఎన్నుకున్నారో ఆయన మాట వినటం ఈయనకి ఇష్టం లేదు. తినక రాజుగా వచ్చినటువంటి ఆయన్ని, రాజుగా ఏర్పాటు చేసినటువంటి ఆయన్ని ఆ రాజుగా ఉండటం ఇష్టమే కానీ రాజు మాట వినటం ఈయనకి ఇష్టం లేదు. అర్థమైందా? చూడండి, ఆయన మాట వినటం ఇష్టం లేదు, ఆయన ఆజ్ఞను గైకొనటం ఇష్టం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఈయనకి రాజు కంటే, రాజు పదవి కంటే కూడా ఏం కావాలి ఈయనకి? చెప్పండి. గొర్రెలు కావాలి. అనక ఇప్పుడు ఇప్పుడు శ్రేష్టమైన యుక్తమైన గొర్రెలు ఇక అక్కడ తప్ప ఆడ దొరకవా? ఎక్కడ తప్ప అక్కడ తప్ప ఆడ దొరకవా? చెప్పండి. రాజుగా ఉన్నాడు కదా, అవునక రాజ్యములో ఎవరి దగ్గరికి ఆయన పంపించి విచారణ చేసి మంచి గొర్రెలను కొన్ని నాకు మరి వాటిని తినటానికి నాకు కావాలి, వాటిని తీసుకున్నామంటే తెస్తారు. ఎవరైనా కాదు, అవునక అక్కడే కాదు ఎక్కడైనా ఉంటాయి తినక. కాబట్టి అయితే ఈయన మనసు రాజ్యం మీద లేదు, రాజ్య అధికారం మీద లేదు, సింహాసనం మీద లేదు, తనకు అప్పగించినటువంటి ప్రజల మీద లేదు, కానీ ఏంటి మీద ఉన్నదంట? శనివారం అంతా మనం బాగానే ఉంటాం, ఆదివారం లేదు. దేని మీద పోయింది మనసు? చెప్పండి. తలకాయ కాళ్ళు కావాలి. తినక వీరే కదండి, నేను కూడా అంతేనా? కాబట్టి మనసు దేని మీద ఉన్నదంటే దేని మీద ఉన్నది? శ్రేష్టమైన వాటి మీద ఉన్నది. చూసారా? కొరువైన వాటిని చూసారా కడగా ఉంచారు, పనికి మాలిన వాటన్నిటిని కూడా అది నాశనం చేశారంట, నిర్మూలన చేశారు. కాబట్టి ఈనాడు మనం కూడా దేవుని ఆజ్ఞను గైకొనుట కంటే ఏమి శ్రేష్టంగా ఉంచుతాం మనం? చెప్పండి. రుచిమైన వాటిని శ్రేష్టంగా ఎంచుకుంటా. ఆదివారం దాని కొరకు ఎండపడుతూ ఉంటా, దాని కొరకు ఎంతో సమయాన్ని కేటాయిస్తాను, దేవుని యొక్క సమయాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆదివారం అనేకమైన పనులు పెట్టుకుంటాం, 6 రోజులు మనం పని చేసుకుంటున్నామే. ఒక్కరోజు మందిరం అయిపోయినాక సువార్తకు రమ్మంటే రాము, ఏదైనా బయట మీటింగ్లకి రమ్మంటే రాలేదు. మన ఆదివారం కూడా మన సొంత పనులు చూసారా? కాబట్టి అందుకే మనం అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఎక్కడ పోగొట్టుకుంటున్నాం? యెషయా అంటాడు, సువార్త ప్రకటించు అని పాదములు పర్వతముల మీద సుందరములు అంటాడు. అర్థమైందా? కాబట్టి 6 రోజులు మనం పని చేసుకున్నాం కదా, ఒక్కరోజు దేవుని పని చేయకపోతే మనకి బహుమానం ఎలా వచ్చింది? మనకు ప్రతిఫలం కావాలి, మనకు బహుమానం కావాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం అనేక విధాలుగా అనేకమైన పరిస్థితుల నుంచి విడిపించబడాలి, తప్పించబడాలి. మంచిదే, మనం కోరుకుంటాం, వాస్తవమే. కానీ ఒక్కరోజు కూడా దేవునికి మనం కేటాయించకపోతే దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు? ఎలా మన కష్టాల నుంచి బయటపడేస్తాడు? ఎలా మన యొక్క ఆర్థిక ఇబ్బందులు, లేదా అనారోగ్య పరిస్థితులు, లేదా అనేకమైన సమస్యలు, కష్టములు, నష్టములు, దుఃఖములు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నిట్లో నుంచి ప్రభు మనల్ని ఎలా విడిపిస్తాడు? ఒక్కరోజు కూడా మనం ప్రభు కేటాయించకపోతే ప్రభు దేన్ని చూసి మనల్ని విడిపిస్తాడు ఆయన? చెప్పండి. అందుకే దేవుడు ఏం చేశాడంట? నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము చిరకాలము నేను యెహోవా మందిరములో నివసించాలని కోరుకుంటున్నానంట అనక భక్తుడు, రాజు. మరి చిరకాల మందిరంలో అంటే మరి పదవి సంగతి ఏంది? చెప్పండి. రాజుగా ఉన్నాడు కదా, ఎప్పుడు మందిరంలో ఉంటే మరి రాజ్యాన్ని ఎవరు పరిపాలించాలి? ప్రజలకి న్యాయం ఎవరు తెచ్చాలి? రాజ్యాధికారాన్ని ఎవరికి అప్పగించాలి? చూడండి, అలాంటి రాజ్యం ఉన్నప్పటికీ, రాజ్యాధికారం ఉన్నప్పటికీ, రాజుగా ఉన్నప్పటికీ ఎవరు చూడాలి మరి పదవి సంగతి? ఎవరు పరిపాలన చేయాలి? ఎవరు చూసుకోవాలి రాజ్యాన్ని? ఎవరికి బాధ్యతలు అప్పగించాలి ఎప్పుడు మందిరాలు ఉంటే? అంటే అర్థం ఏంటంటే
గొర్రెలు కాసుకున్నటువంటి నన్ను చెప్పండి, ఇక్కడ పెట్టింది ఆయనే. ఇది అనుగ్రహించబడింది ఆయన వలననే. కాబట్టి దానికంటే కూడా నాకు ఏది ముఖ్యం? ఇచ్చిన దేవుడే నాకు ముఖ్యం. దేనికంటే? రాజ్యము కంటే, రాజ్యాధికారం కంటే ఇచ్చినటువంటి దేవుడే నాకు ముఖ్యం. ఇది ముఖ్యంగా మనము అక్కడ దేవుడు ఆయన ఇచ్చిన ఈ మధ్యలో ఉండి తర్వాత మనం ఉన్నాం, అంతేనా? ఇప్పుడు మనం ఏం చూస్తామంటే ఈ దేవుడు ఇచ్చినవి ఉంటాయి కదా మధ్యలో, వాటిని చూస్తాం కానీ దేవుని దగ్గరికి పోదు మన చూడు, అంతేనాక? ఇచ్చినటువంటి దేవుడు కనపడడం మనకి, ఇచ్చిన వాటి మీదే మన దృష్టి, వాటి మీదే మన యొక్క మనసంతా ఉంటుంది. మనక గొర్రెపోతే ఏమైంది? ఇంకొకటి రాదా? అటువంటి గొర్రెలు ఎన్నైనా సంపాదించుకోవచ్చు, అవునక? అటువంటి గొర్రెలు దేవుని మాట అంటే ఎన్నైనా ఇస్తాడు. రాజ్యము చేతిలో ఉన్నది. ఏం అక్కడ కాకపోతే వాళ్ళకి కాకపోతే వేరే వాళ్ళకి దొరకవా? వేరే వాళ్ళకి ప్రభు ఈడా అవి కాకపోతే కొనుక్కొని తెచ్చుకోకూడదా? ఉంది అవకాశం, కానీ మన మనసు వాటి మీద ఉన్నది. అందుకే ఈనాడు మనము అనేకమైన ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి, అనేకమైనటువంటి ఆత్మీయ నష్టాన్ని సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి కారణం? ఇవే ఐహిక విచారములు. నిన్న కూడా మనం చూసాం. దేవుని పట్ల ఆసక్తి లేకపోవడానికి, దేవుని ప్రేమించలేకపోవడానికి గల కారణం ఏంటిది కారణం? ఒకటి ఐహిక విచారములు. లూకాసు వార్త 21:34 చదవండి. లూకాసు వార్త 21వ అధ్యాయం 34వ వచనం చదవండి. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన హృదయములు ఎట్లా ఉన్నాయంట? మీ హృదయములు ఒకవేళ అన్నాడు అంటే హృదయం ఏంటితో నింపబడ్డాయి చెప్పండి? తిండి, ఇంకోటి మత్తు. ఏ మత్తు చెప్పండి? ఏ మత్తు? తిన్న తర్వాత ఏమొచ్చింది? అది ఆదివారం కూడా సాయంత్రం సువార్త రామంటే ఏముంది? పడుకోండి, పుతికిలాగా తింటే నిద్ర రోజుతో పడుకోకపోతే ఆడవుతాం సువార్తకి అత కష్టమే కదా. శరీరం మాటింది, తినకపోతేనే మాటని, తిన తర్వాత మాటనిద్దే కదే చెప్పండి. అది హృదయములలో వీటితో నింపుకొని ఉన్నా తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారములు, లోక సంబంధమైన వాటి గురించి ఆలోచన ఉన్నది. కానీ ఏం ఆలోచన లేదు. అయ్యో ఈరోజు ఆదివారమే, ఈ ఒక్కరోజు నేను దేవుని పని చేయలేకపోతే మిగతా సోమవారం నుంచి శనివారం దాకా నాకు కుదరదు. కాబట్టి ఏదో ఒక విధంగా ఈ రోజు నేను దేవుని పని చేయాలి అనే ఆలోచన మనకు రావట్లేదు. అది కారణం. రెండవది ఏంటిది కారణం? దేవుని ప్రేమించలేకపోవడానికి, దేవుని ఆజ్ఞలను పాటించలేకపోవడానికి ఏంటిది కారణం? రెండవది ఇందాక మనం చదివే కదా, మార్పు సువార్త 10:40 మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత. పనులు మనమే పెట్టుకుంటున్నాం వాటన్నిటిని, అవి అవసరమే కాదు. వాస్తవంగా సోమవారం నుంచి శనివారం దాకా పనులన్నీ మనం చూసుకోవచ్చు తేలిగ్గా, చక్కగా, ఫ్రీగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా. కానీ ఆ రోజు ఎందుకు పెట్టుకుంటున్నాము? అవునా? ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఆ పనికి ఈ పనికి తేడా తెలియట్లా మనకి. అర్థమైందా? ఆ పని యొక్క విలువ మనకు తెలియట్లా, అందుకే ఈ పని పెట్టుకుంటున్నాను. అవునక్క? మరి కూడా ఏం చేసిందంట చెప్పండి? కూర్చున్నది. ఎందుకు కూర్చుందంటే ఆ వండుకొని తినేదానికంటే కూడా ప్రభు మాటలు వినటం, ఆ మాటల యొక్క విలువ తెలుసుకుందాం. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనేటువంటి
మాటను గ్రహించి తెలుసుకోవాలి. దేవుని మాట వింటే ఆయన మాటలు నిత్య జీవాన్ని కలుగు చేస్తాయి. ఆయన మాటలు బ్రతికింపు చేస్తాయి. ఆయన మాటల ద్వారా ఆదరణ, ఆయన మాటల ద్వారా తృప్తి, ఆయన మాటల ద్వారా క్షేమం గ్రహించింది. మరి అందుకే అక్కడ కూర్చుంది. కాబట్టి అది రెండవది. మూడవది మనం చూస్తే రెండవ తిమోతి 3:3-4 ఏమని, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా దేవుని ఆజ్ఞలు కైకొనలేకపోతున్నాను, దేవుని ప్రేమించలేకపోతున్నాను. కారణం ఏంటి? ఇవే సౌలు జీవితంలో ఏమన్నాయి కదా, అవునా కాదు? గొర్రె దేనికి? గొర్రె అది తిండి, అవునా కాదు? ఇంకా మత్తు, ఐహిక విచారంలో మంచి మంచి అన్ని పక్కన పెట్టుకున్నాడు. అందుకే అన్నాడు, మంచి వాటిని నిర్మూలన చేయక అన్నాడు. మంచి అన్ని అవన్నీ కూడా వాస్తవంగా లోక సంబంధమైనవే. అర్థమైందా? దేవుని ఆజ్ఞ కంటే, దేవుని మాట కంటే ఇవి మనకు ముఖ్యమైనవి. కాబట్టి అందుకనే అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. చూడండి, దేవుని ఆజ్ఞలు మనం గైకొనుట ద్వారా ఎలాంటి లాభాలు ఉన్నాయంటే, సామెతలు 3:1, దేవుని ఆజ్ఞలను గైకొంటే ఎలాంటి మేలు ఉన్నాయి. అలాంటి మేలులను తుచ్చమైన వాటి కొరకు మనం ఓడగొట్టుకుంటున్నామే. తుచ్చమైన పనుల కొరకు, అనవసరమైన పనుల కొరకు అనేక పనులు మనమే పెట్టుకొని గ్రహింపు లేకుండా ఆ పని కంటే ఈ పని ఎక్కువ అని తలంచక, దేవుని పని యొక్క విలువ తెలియక మన పనులకు విలువ ఇచ్చి దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టి ఏం చేస్తున్నాం? నష్టపోతుంది. చదవండి, సామెతలు 3:1, నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును జీవముతో గడుచు సంవత్సరములను, సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. చూసారా ఏం వస్తున్నాయో ఆజ్ఞను గైకొనడం వలన? 1 దీర్ఘాయువు, 2 సుఖ జీవముతో గడుచు సంవత్సరములు, మూడవది ఏమన్నది? శాంతి. విషయాలు. కాబట్టి ఇప్పుడు మేక కావాలా నీకు, కోడి కావాలా? మేక కంటే కోడి కంటే కూడా ఇవి తక్కువేనియా? చెప్పండి. కాబట్టి అందుకనే వాటి విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. మేక కంటే కోడి కంటే శాంతి ఎక్కువైంది కాదా? మేక కంటే కోడి కంటే దీర్ఘాయుష్యం ఎక్కువైంది కాదా? మేక కంటే కోడి కంటే సుఖజీవముతో గడుచు సంవత్సరం ఎక్కువైనవి కావా? చూడండి, రుచిమైనవి ఇవి. అప్పుడులో తిని మనం ఆనందిస్తాం, తర్వాత అరిగిపోయి అలా విసర్జన చేస్తాం. తిన్న తర్వాత ఏమైతే బయటికి వస్తాయి. కానీ తిన్నది లోపల పోయి అరగాలంటే ఏం చేయాలి? ఆరోగ్యం ఉండాలి మనకి, అవునా కాదా? ఆ మిషన్ సరిగా పనిచేసినట్లుగా చేయగలవాడు ఎవరు? దేవుడే. తినటానికి మనకి పళ్ళు ఉంటేనేగా, తినేది అరగాలంటే ఆరోగ్యం ఉంటేనే కదా, అవునా కాదా? కాబట్టి ఆ సంగతి మర్చిపోతున్నాము. దీర్ఘాయువు ఉన్నది, ఆజ్ఞలు గైకుంటే శాంతి ఉన్నది, సుఖజీవముతో గడుచు సంవత్సరము. సామెతలు 19:16 చదవండి. సామెతల గ్రంథం 19:16 ఆజ్ఞను గైకొనువాడు తను కాపాడుకున్నవాడు. చూసారా, ఆజ్ఞను గైకొనుట ద్వారా ఏం చేయబడతా ఉంటాం? మనం కాపాడబడదు. చూడండి ఎన్ని పోగొట్టుకుంటున్నాము మనం. ఆజ్ఞను గైకొన లేక మనం కాపాడబడలేని వారు, భద్రం చేయబడలేని వారు ఉంటున్నాం. అపాయం నుండి, హాని నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి కాపాడబడలేని వారు ఉంటున్నాం. ఎందుకని? ఆజ్ఞను గైకొనలేకపోతున్నాం కాబట్టి. సమూయేలు మాట గ్రంథం 15:22. సమూయేలు మాట గ్రంథం 15:22 చదవండి. సమూయేలు మాట గ్రంథం 15:22. గైకొనుట వలన
చూసారా? ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా ఏం చేస్తాడంట? సంతోషించేవాడు. చూసారా? ఒక ఆజ్ఞను గైకొనుంటే దేవునికి ఎంత సంతోషం అండి. చూసారా? కాబట్టి దేవునికి సంతోషాన్ని కలుగజేసేటువంటి ఈ ఆజ్ఞల విషయంలో మనం తప్పిపోయి ఏం చేస్తున్నాం? ఆయనకి దుఃఖాన్ని కలుగు చేస్తున్నాం. అవునా కాదా? తర్వాత యోహాను రాసిన మొదటి పత్రిక 3:23. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు గైకొనువాడు నిలిచి ఉంటాడు. నిలిచి ఉంటే ఏం చేయబడతాం? మనం ఫలిస్తాం. యోహాను సువార్త 15:3-4-5 వచనాలు ఏమండి? ఎవడు నా యందు నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలించు. చూశారు? కాబట్టి అనేక సార్లు మనము ఈ ఆజ్ఞను గైకొనే విషయంలో దేవుని కంటే భూ సంబంధమైన వాటిని, దేవుని ఆజ్ఞ కంటే భూ సంబంధమైన వాటిని ఎక్కువగా ఎంచుతున్నాం. అందుకే ఏం పోగొట్టుకుంటున్నాం? సమస్తాన్ని పోగొట్టుకుంటున్నాం. అవునా కాదా? రాజు ఏం చెప్పాడట? తాను రాజుగా ఉండకుండా దేవుడు విసర్జించాడని చెప్పాడు. రాజుగా ఉంటే, రాజు పదవి ఉంటే, రాజ్యం ఉంటే నేను సంపాదించుకోవచ్చు. వీటి కొరకు ఆ రాజ్యాన్ని, ఆ పదవిని పోగొట్టుకున్నాడు. తుచ్చమైన వాటి కొరకు మనం ఏం చేస్తున్నాం? శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటున్నాం. ఆ తేడాన్ని, ఆ వ్యత్యాసాన్ని గమనించలేని వారు ఉంటున్నాం. కాబట్టి ప్రభువుని అడుగుదాం, ప్రభువా నీ ఆజ్ఞను గైకొని దీర్ఘాయుష్ను పొందుకోవడానికి సహాయం చేయి. నీ ఆజ్ఞను గైకొని నేను సంతోషపెట్టే బిడ్డగా నాకు దయచేయి. నీ ఆజ్ఞను గైకొని నేను నిలిచి ఉన్నట్లుగా నాకు సహాయం చేయి. నీ ఆజ్ఞను గైకొని నేను అడిగింది పొందుకున్నట్లుగా నాకు సహాయం చేయి. నీ ఆజ్ఞను గైకొని నేను కాపాడుకున్నట్లుగా సహాయం చేయి నాయన. ఆజ్ఞను గైకొన్నట్టుగా నాకు చూపించు. భూ సంబంధమైన వాటి కొరకై శ్రేష్టమైన వాటిని, పరసంబంధమైన వాటిని పోగొట్టుకుంటున్నాను దేవా. ఆ విధంగా పోగొట్టుకోకుండా నాకు కృపను దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి.